హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 8వ వారము ఎలిమినేషన్ అప్డేట్స్. బిగ్ బాస్ హౌస్లో 8వ వారము ఎలిమినేట్ అయ్యి దువ్వాడ మాధురి బయటికి వెళ్ళిపోయారు. దానికి ముందు శివాజీ తోటి బజ్లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె బయటకు వచ్చాక ఏమన్నారో చూద్దాము. అయితే శివాజీ అడిగారు, మీరు ఊహించారా బయటకు వస్తారని మాధురిని అడిగితే, రమ్య బయటికి వెళ్ళినప్పుడే నేను కూడా త్వరలో వెళ్ళిపోతానని అప్పుడే అనుకున్నాను. నాకు బయట చాలా నెగిటివిటీ ఉంది, అయినా కూడా నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను అని చెప్పింది. అయితే బాండింగ్ గురించి మీరు మాట్లాడారు కదా, మరి మళ్ళీ మీరే తనుజతోటి బాండింగ్ పెట్టుకున్నారు ఎందుకు అని శివాజీ అడిగారు. దానికి మాధురి ఇలా సమాధానం ఇచ్చింది, తనుజను నేను కూడా బయట ఉన్నప్పుడు అదే అనుకున్నాను, ఈ అమ్మాయి అరుస్తుంది, కేకలేస్తుంది, ఎమోషనల్ అయిపోతుంది అనుకున్నాను. కానీ వన్స్ హౌస్లోకి వచ్చాక ఆమె నాకు బాగా నచ్చింది. తనుజ చాలా స్ట్రాంగ్ గర్ల్, ఒక విషయం అనుకుంటే అది అయ్యే వరకు వదిలిపెట్టదు ఎంత కష్టమైనా. ఆమె బిగ్ బాస్ హౌస్లో ఎందుకు వచ్చిందో బాగా క్లారిటీ ఉంది. ఓడిపోతే చాలా ఎమోషనల్ అయిపోతుంది, ఎందుకంటే ఆమె ప్రతి టాస్క్ గెలవాలనుకుంటుంది. అలాంటి గెలిచే స్పిరిట్ ఉన్నవాళ్ళు చాలా రేర్ అని తనుజ గురించి చెప్పింది. మరి రీతు గురించి చెప్పండి అంటే, ఆమె గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఆ అమ్మాయి ఎప్పుడు డిమాండ్ పవన్ వెనకాలే తిరుగుతుంది, తనపైన దృష్టి పెడుతుంది. రాత్రి అయితే చాలు ఒకటే మాట్లాడుకుంటూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. ఇది బిగ్ బాస్ హౌస్ పార్క్ అనుకుంటున్నారు, నాకు తెలియటం లేదు అని రీతుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి పవన్ గురించి చెప్పండి అంటే, ఈ అబ్బాయి స్ట్రాంగ్ బిగ్ బాస్ హౌస్లో బాగా మంచిగా ఆడుతాడు, కానీ ఆ అమ్మాయితో ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ పిల్లోడి గేమ్ చెడిపోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందా అని అడిగితే, అవునండి నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయితో దూరంగా ఉండమని చెప్పమని అన్నది. అయితే నాకు బిగ్ బాస్లో చెప్పడం కుదరలేదు. పవన్ మాత్రము స్ట్రాంగ్ ప్లేయరు, టాప్ 5లో ఉంటాడు, మంచిగా ఆడితే ఆ అమ్మాయిని వదిలేసి అని మాధురి చెప్పింది. మరి ఇమాన్యుయల్ గురించి చెప్పండి అంటే, ఇమాన్యుయల్ కామెడీ బాగా చేస్తాడు, టాస్కులు బాగా ఆడతాడు, కానీ కన్నింగ్ బుద్ధి ఉంది. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తాడు. ఎవరైతే మనవాళ్ళు అనుకుంటారో వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధురి ఇమాన్యుయల్ పైన. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే, టాస్కుల్లో యాక్టివ్గా ఉంటాడు, కానీ అనవసరంగా అరుస్తుంటాడు, గొడవలు పడతాడు. కంటెంట్ కోసం అనుకుంటున్నాను, అయితే విన్నర్ క్వాలిటీస్ లేవు, సిల్లీగా రియాక్ట్ అవుతాడు అని చెప్పింది. చిన్న చిన్న విషయాలకే అలుగుతాడని కూడా. ఎవరు విన్నర్ అవుతారని శివాజీ గారు అడిగితే, ఈ సీజన్ విన్నర్ అయ్యేది తనుజానే, బల్ల గుద్ది చెబుతున్నాను, విన్నర్ ట్రోఫీ అందుకునేది తనుజానే అని చెప్పింది మాధురి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.